నమ్మకము గలమ యేసురాజు నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రములైనా గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీలకు లంచినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. నైనా ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ నీ నామ పెట్ట ఒకరిద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవనైనా ఈ గూగుల్ మీట్ ద్వారానైనా చిన్న మందగా చేరినైనా ఎంతవరకునైనా పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతించాము గణపరిచాము నా తండ్రినైనా చేసిన విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించినైనా తగిన కాల సమయంలో జవాబు దయచమని బ్రతిమలాడుచున్నాము నా తండ్రినైనా ఈ ఉదయకాల సమయంలోనైనా చిన్నపిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకొని బ్రతిమలాడుచున్నాం నైనా ప్రతి ఒక్కరు నా తండ్రి నైనా వాతావరణం ప్రాబ్లం వల్ల అనేక మందికినైనా జలుబులు జ్వరాలు వచ్చేయండుగా నా తండ్రినైనా మీరు మాత్రమే స్వస్థత దయచేయమని బ్రతిమలాడుచున్నాం నైనా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నైనా చిన్నపిల్లలదేనైనా నైనా పరలోక రాజ్యమని మీరు సెలవిచ్చిన దేవుడవనైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నైనా స్కూల్కి వెళ్ళి వచ్చి మార్గంలో తోడు నీడుండమని అడుగుచున్నాం నైనా అనేక మంది బిడ్డలకునైనా కావల్ల యాక్సిడెంట్ అని చెప్పి ఉన్నారు నా తండ్రినైనా బిడ్డలకునైనా సహాయం తెచ్చింది దేవా. నైనా మీరు మాత్రమే తోడు నీడుండమని అడుగుచున్నాం నా తండ్రినైనా కర్నూలు ప్రాంతంలో కానీ నా తండ్రినైనా యాక్సిడెంట్ జరిగి ఉన్నదని చెప్పి ఉన్నారు నా తండ్రినైనా ఆ బిడ్డలకు నేను సహాయం తెచ్చండి ముట్టండి దేవానైనా ప్రతి ఒక్కరికి సహాయం తెచ్చండి దేవా. ఈ లోకంలో నా తండ్రి ఎవ్వరు సహాయం చేసేవారు లేనైనా మీరు తప్ప నా తండ్రి నేనే మీరు సహాయం దయచేమని బ్రతిమలాడుచున్నాం ప్రతి ఒక్కరికి నైనా తల్లి తండ్రి తోడు నీడుండమని అడుగుచున్నాం నైనా ప్రతి ఒక్క బిడ్డ పట్లనైనా సహాయం దయచేయండి నైనా జ్ఞానాన్ని దయచేయండి చదువుల్లో తోడు నీడుండమని అడుగుచున్నాం నేను ఆ బిడ్డల చుట్టూ కంచి వేయండి ఆటపాటలు ఎందుకు తోడు నీడుండమని అడుగుచున్నాం నా తండ్రి నేను ఆ బిడ్డలకు నైనా శక్తి బలాన్ని దయచేయండి మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి దేవా. అంతకంటే ముందుగా మంచి వాతావరణాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుచున్నాం నేను కొందరంలో స్తోత్రములు దేవా. అయినా వాతావరణం ప్రాబ్లం వల్ల నా తండ్రి నేను అనేక మంది అనారోగ్యాలు వస్తున్నాయి నా తండ్రి నేను తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అయినా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థత దయచేయమని బ్రతిమలాడచ్చు మీరు మాత్రమే తోడు నీడుండి నైనా ప్రతి ఒక్కరికి నేనే మీ సాక్షులుగా నిలబెట్టడానికి సహాయం తెచ్చమని ఈ యొక్క చిన్న ప్రార్థనల తప్పు ప్రణదైతే క్షమించమని ఈ నామములు ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. స్తోత్రం తండ్రి ప్రభు పరిశుద్ధ ప్రేమమైన ఘనమైన శ్రేష్టమైన నామాలు స్తోత్రాల ప్రభు తండ్రి ప్రభా ప్రభావ దీవించి కరుణించిన ప్రభావ సమయాన్ని ప్రభావ నేను జ్ఞాపం చేయటం ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను పరం తండ్రి ప్రభా వరదల నిమిత్తం నా ప్రభావం ప్రార్థన చేయొచ్చు నా ప్రభా ఆయన ఆయా ప్రభా విజయవాడలో జరిగిన ప్రభా వరదలు బీభత్సం ప్రభా అల్లకల్లోలంగా జరిగిన ప్రభా ఎంతో మంది నా ప్రభా ప్రాణాలు కోల్పోవడం నా ప్రభావం ఎంతో మంది నిరాశ్రయాలు ఈ ప్రభావాలంతా చాలా ఇబ్బంది పడ్డాను నా ప్రభా వాళ్ళందరినీ దీవించండి కరుణించండి ప్రభా ఆ యొక్క ప్రాంతాన్ని ముట్టండి ప్రభా ఆయన వరద బీభత్సాన్ని కొంచెం కంట్రోల్ చేసే గొప్పలు దయచేయండి ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నప్పుడు తండ్రి ప్రభా వైజాగ్లో స్టార్ట్ అయిందంటే ప్రభా ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభా ఆ యొక్క వరదల్ని నా ప్రభా ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా ప్రాణాంతంగా కాకుండా ప్రభా ఎంతో మంది ప్రభా నిరాశ్రయాలుగా ఉంటున్నారు నా ప్రభా ఆ యొక్క కుటుంబాలను జీవించండి కరుణించండి ప్రభా నీ యొక్క సహాయం దయచేయండి నా ప్రభా ఆయన ఎంతో మంది ఆయన పిల్లలు ఉంటున్నారు నా ప్రభా యొక్క వరదల్లో నా ప్రభా వాళ్ళని ఆయన మంచి ఆలోచన శక్తిని జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా ప్రభా మీరే ఉంది నా ప్రభా నా ప్రభా వాళ్ళకు ఇచ్చినటువంటి నా ప్రభా సమయంలో నా ప్రభా ఈ యొక్క వరద వచ్చిన నా ప్రభా కొంచెం కంట్రోల్ చేసి నా ప్రభా ఈ యొక్క కృపలో వేసుకున్న ప్రభా తండ్రి ప్రభా చైనాలో నా ప్రభా నాయన మంచి తుఫాను వస్తుంది నా ప్రభా నాయన యొక్క తుఫాన్ని నా ప్రభా ఇదే నా ప్రభా మీ యొక్క హస్తంతో ఆపి నా ప్రభా యొక్క బిడ్డలు నా ప్రభా జీవించండి కరుణించండి నా తండ్రి యొక్క వస్తున్నటువంటి ప్రభా తుఫాన్ అయినా అసలు చాలా గౌరవంగా ఉంది తండ్రి ప్రభా నాయన ఇప్పుడు ఎటువంటి తుఫాను వంశం తండ్రి ప్రభా అది నా ప్రభా యొక్క చైనాకి ఎందుకు వచ్చిన ప్రభా అది మీ చిత్తంలో ప్రభా తెలిసిన ఆయన కానీ దాన్ని కంట్రోల్ చేసి నాకు ప్రభా నీలో నాయన నీలో ఉంచుకుంటే ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా ఎక్కువగా వరద వేపించడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారో ప్రభా వాళ్ళ యొక్క నా ప్రభా ఆయన ఇల్లు నాయన కుటుంబాలను దీవించండి ప్రభా యొక్క బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభా ఇక్కడ ఎటువంటి నాయన మమ్మల్ని నా ప్రభా ఎటువంటి ఆటంకం లేకుండా ఆడుకున్నావు నాయన నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా ఆయన ఎటువంటి ఆటంకాలు ఎవరు కూడా పడకుండా నా ప్రభా మీరే దీవించి కరుణించి కాపాడతారని తండ్రి యొక్క సన్నిధానంలో నా ప్రభా పడి వేడుకుంటూ నా ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన మన్నించిన ప్రభా మీ యొక్క చెంతలు చేస్తామని ఈ స్థలంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా పరం తండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.
సర్వసృష్టికర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక ఉదయకాల సమయమున సంఘంగా, కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సంఘముగా ఆశతో ఆసక్తితో చేసిన ఏ ప్రార్థన అయినా వింటానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. ప్రతి బంధకం నుంచి విడిపిస్తానని, సమాధానం ఇస్తానని, స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన వాడువు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరువు అనే గొప్ప వాగ్దానాన్ని, అధికారాన్ని సంఘానికి ఇచ్చారు ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు. ఏకీభవించి అందరం కలిసి కొన్ని అంశాలను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం ప్రభువా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన గ్యాస్ ప్రాబ్లమ్స్ గురించి మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం. ప్రసన్న సిస్టర్ని, అదేవిధంగా టీంలో అనేక మందిని పేరు పేరున్న మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం ప్రభువా. నిజమే, ఇంతకు ముందు లేని సమస్యలన్నీ కూడా ఈ రాబోయే కాలంలో, ప్రస్తుత కాలంలో నా తండ్రి అనేకమైన కొత్త కొత్త రోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు గ్యాస్ ప్రాబ్లం లేదు, కానీ ఇది ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంది అనేక మందిలో ప్రభువా. ఎందు నిమిత్తమైతే ఈ అనారోగ్యాలు వస్తున్నాయో మీకు సమస్తము తెలుసు. బాహాటముగా మీకు అన్నీ ఎరుకై ఉన్నాయి తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి శరీరంలో ఏ బలహీనత ఉందో తండ్రి, ఎందు నిమిత్తమైతే మీరు అనుమతించారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మీ గాయపడిన హస్తముతో వారిని తాకమని, స్వస్థపరచమని, వారికి శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన సమయోచితమైన ఆలోచనను దయచేసి దాని నుంచి ఏ విధంగా విడిపించబడాలో కావలసిన జ్ఞానాన్ని కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దాని అంతకదిగా పోదు, కానీ వారి ప్రయత్నం కూడా వారు చేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఆహార విషయంలో తండ్రి, అదేవిధంగా డైట్ విషయంలో, సమయ పాలన విషయంలో కూడా వారికి కావాల్సిన ఆలోచనను దయచేసి తండ్రి వాటి నుంచి విడిపించబడుటకు మీ శక్తి చేత దాని నుంచి విజయాన్ని పొందుకున్నటకు కృప చూపించమని, మీ ఆత్మకార్యాలను వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అతని ప్రతి విధమైన కీడును యేసునామమున గద్దిస్తూ పారద్రోలుతున్నాం. వారికి స్వస్థత పొందుదుగాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా తండ్రి మనోజమ్మ వల్ల తండ్రి ఫాదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలహీనంగా ఉంటున్నాడని విన్నాం తండ్రి. వారిని బలపరిచే దేవుడవు, శక్తినిచ్చే దేవుడవు తండ్రి. బలపరచమని, ప్రతి విధమైన అనారోగ్యం నుండి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి, బలపరిచే దేవుడవు నీవు మాత్రమే తండ్రి. మేము ఎవరి వద్దకు వెళ్తామయ్యా? మీ వద్దకు వస్తున్నాం. సంఘంగా మీ పాద సన్నిధిలో బిడ్డను తీసుకొని వస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచమని, ఏ అనారోగ్యం ఉందో, ఏ బలహీనత ఉందో ఆ బిడ్డను తండ్రి మీ గాయపడిన హస్తముతో తాకమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించండి ప్రభు. అదేవిధంగా ఇజ్రాయెల్ గారిని కూడా మీ పాదసన్నిధికి తీసుకొని వస్తున్నాం. పారాలిసిస్తో బాధపడుతున్నాడని వింటున్నామయ్యా తండ్రి. ఆనాడు విశ్వాసముతో ప్రభు నలుగురు మీ పాద సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు వారి విశ్వాసం చొప్పున తండ్రి ఆ పరాలసిస్ వచ్చిన వారిని మీరు స్వస్థపరిచారు అయ్యా. మీ పాద సన్నిధికి నాయన ఇప్పుడు అనేక మంది నాయన ఆ బిడ్డను తీసుకొని వస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా తప్పు జరిగి ఉన్నట్లయితే క్షమించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అయ్యా, కృప చూపి ఒక్క మాట సెలవిస్తే ప్రభు ఆ బిడ్డ స్వస్థపరచబడతాడు. సహాయం చేయమని, మీ చిత్తమైతే నాయన బిడ్డను స్వస్థపరచమని, సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. తిరిగి నార్మల్ కండిషన్కు మీ చిత్తమైతే బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తూ మరొకసారి నాయన హిమాచల్ ప్రదేశ్ని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం నాయన. తండ్రి, నేను అక్కడ ఉన్న అధికారులను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని వారికి దయచేయండి. అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయమన్నారు. వారి గురించి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. వారి సరి అయిన పరిపాలన చేయడానికి వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. అక్కడ ఉన్న ప్రజలకు ఏ సమయంలో ఏ అవసరతలు ఉన్నాయో వాటిని సకాలంలో వారు అందచేయడానికి, గవర్నమెంట్ ప్రకారం ఏ పాలసీలు ఉన్నాయో తండ్రి వారిని సక్రమంగా నెరవేర్చడానికి వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రజలను కూడా నా తండ్రి, ప్రతి ఒక్క గుంపును వారు చక్కగా పరిపాలన చేయడానికి, తండ్రి పారదర్శకంగా పని చేయడానికి కృప చూపించండి. పార్షియాలిటీ చూపించకుండా తండ్రి వారు పని చేయడానికి వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్కడ ఉన్న సంఘాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండాన్నట్లు తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే అధికారులతో కూడా మీరు మాట్లాడండి. వారికి కూడా మంచి జ్ఞానాన్ని దయచేయండి. మీ చిత్తమైతే వారందరినీ రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. అనేక అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఇంకా ఎక్కడెక్కడ సువార్త అందలేదు, సువార్త అందని ప్రాంతాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకులను లేవనెత్తండి, సంఘాలను లేవనెత్తండి, వారిని పంపించండి ప్రభు. సువార్త అందని ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడాలి, మీ వెలుగు ప్రకాశింపబడాలి.
చీకటిలో ఉన్నవారు రక్షణలోకి రావాలి నా తండ్రి దేవా, సహాయం చేయండి. మీ పాద సన్నిధికి నేను హిమాచల్ ప్రాంతాన్ని తీసుకొని వస్తున్నాం నా తండ్రి. హిమాచల్లో ప్రభువా మీ చిత్తం నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీ రాజ్యం అక్కడ స్థాపించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ అధికారం కిందకి తీసుకొని వస్తున్నాం నాయన, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నా తండ్రి ఇంకా ఏ అంశాలు ప్రభు మేము మర్చిపోయి ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం అయ్యా. ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి, తగిన సమయంలో సమాధానంను దయచేయమని ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ, వాతావరణ పరిస్థితుల ద్వారా తండ్రి నేను బిడ్డలు అనేక రకాలుగా బాధపడుతున్నారు, వారందరినీ కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ వారందరినీ నేను రక్షణలోకి నడిపించమని, వారందరికీ స్వస్థతను దయచేయమని తండ్రి, మీ శక్తి చేత వారిని నింపి నడిపించమని, మీరే మహిమ పొందుకోమని యేసయ్య శక్తి గల అధికారం గల మహిమ గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రియరక్షకుడు, మనందరికీ కాపరిగా ఉండి నిత్యము మనల్ని నడిపిస్తున్న యేసు క్రీస్తు వారి కృపయు సన్నిధి సావాసము, టీములో పాలు పంపులు పొందిన ఈ దినమున బిడ్డలందరికీ మొదటగా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న వినీత్ కుమార్ సార్కును, మరి అలాగనే పాటలు పాడిన బిడ్డలకును, అలాగనే వాక్యమును రీడింగ్ చేసిన బిడ్డకును, మరి అలాగనే పాటలు పాడి ప్రభువును స్తుతించిన బిడ్డకును, వాక్యమును ధ్యానం చేసిన ఫారెజాన్ సిస్టర్కును, కుటుంబానికును, ఆ యొక్క కుటుంబంలో ఉన్న బిడ్డలకును, మరి అలాగనే విజ్ఞాపనలు చేసిన దైవ సేవకులకును, సేవకులందరికీ మరి ఈ దినమున యేసు క్రీస్తు వారి యొక్క కృపా సన్నిధి సమాసము, వారి యొక్క ఉద్యోగముల నిమిత్తము వెళుతున్న ప్రయాణమునకును, మళ్ళా తిరిగి గృహాలకు వస్తూ ఉన్న బిడ్డలకును యేసు క్రీస్తు వారి యొక్క కృపా సన్నిధి సమాసము సకల పరిశుద్ధులకును సదా తోడి నడిపించును గాక. ఆమేన్. వందనాలు సార్.